బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదంపై సందిగ్ధత తొలగింది. ప్రభుత్వం పంపిన బిల్లుపై గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఉన్నతాధికారులతో చర్చల తర్వాత గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక ఆర్టీసీ బిల్లును ఇవాళ సభలో ప్రవేశపెడతామని మంత్రి పువ్వాడ క్లారిటీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదంపై సందిగ్ధత తొలగింది. ప్రభుత్వం పంపిన బిల్లుపై గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఉన్నతాధికారులతో చర్చల తర్వాత గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక ఆర్టీసీ బిల్లును ఇవాళ సభలో ప్రవేశపెడతామని మంత్రి పువ్వాడ క్లారిటీ ఇచ్చారు. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదంపై సందిగ్ధత తొలగింది. ప్రభుత్వం పంపిన బిల్లుపై గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఉన్నతాధికారులతో చర్చల తర్వాత గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక ఆర్టీసీ బిల్లును ఇవాళ సభలో ప్రవేశపెడతామని మంత్రి పువ్వాడ కూడా క్లారిటీ ఇచ్చారు. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ శోభ, ఏదైతే ఆ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించి ఇప్పటివరకు కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడిందని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర గవర్నర్ తమిళిసై బిల్లుకి ఆమోదం తెలుపుతూ తన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఏదైతే నిన్న లేవనెత్తిన ఆ ప్రశ్నలకు అనుమానాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి తరపున కార్యదర్శులు గవర్నర్ కార్యాలయానికి ఉదయం చేరుకోవడం జరిగింది. ఏదైతే గవర్నర్ కోరుకున్న క్లారిఫికేషన్స్ ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. క్లారిటీ అన్నిటి కూడా సంతృప్తి చెందిన గవర్నర్ మొత్తం బిల్లుకి ఆమోదం తెలుపుతున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే గనక ఏదైతే బిల్లు వచ్చినప్పటి నుంచి కూడా గవర్నర్ ఆమోదానికి వెళ్లి తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా కార్మికుల్లో అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ ఉత్కంఠకు తెర తీస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే రవాణా కార్యదర్శులందరూ కూడా అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. అసెంబ్లీకి చేరుకున్న తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. భేటీలో ఏదైతే గవర్నర్ ఆమోద ముద్ర వేసిన బిల్లుకి సంబంధించిన నివేదికను మరోసారి సీఎం ముందు ఉంచబోతున్నారు. ఈ రోజే ఆ బిల్లుకి క్లియర్ చేసి చట్ట రూపకల్పన చేయాలని చెప్పేసి కూడా శాసనసభ భావిస్తుంది. అందుకు సంబంధించి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అదేవిధంగా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా స్పీకర్ టేబుల్ మీద ఉంచడం జరిగింది. ఎప్పుడైతే గవర్నర్ ఆమోద ముద్ర వేస్తుందో వెంటనే బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టి చట్టం చేసేలో పూర్తిగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి శాసనసభ ఆమోదం తెలుపబోతుంది. ఆమోదం తెలిపిన తర్వాత ఇది చట్టం రూపొందుతుంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఈ ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులందరూ కూడా ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు. అంటే కేవలం ఉద్యోగులు మాత్రమే 43,372 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళని మాత్రమే పర్మనెంట్ ఉద్యోగులు ఎవరైతే వాళ్ళని మాత్రమే ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గురించబోతుంది. శాసనసభ ఆమోదం తర్వాత చట్టం ఏర్పడుతుంది. కాబట్టి ఈ చట్టానికి ఉద్యోగులకు సంబంధించిన చట్టం ఏదో ఆ చట్టానికి లోబడి వీళ్ళకి భవిష్యత్తు జీతభత్యాలు కావచ్చు, అలవెన్సులు కావచ్చు, ఇతరాతరన్నీ కూడా తదనుగుణంగానే వారికి జరగబోతున్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠకైతే తెరపడింది. అదేవిధంగా గవర్నర్ లేవనెత్తిన అంశాల్లో ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే యాజమాన్యానికి ఆర్టీసీ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అన్న ఒక సమాచారం దాని మీద క్లారిఫికేషన్ కావాలని కోరుతున్నాను. ఎందుకంటే దాదాపుగా ఆర్టీసీలో 60,000 పైచీలకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా మరో 50,000 పైచీలకు మన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ప్రభుత్వ గవర్నర్ నుంచి వస్తున్న గవర్నర్ కోరిన క్లారిఫికేషన్స్. అదేవిధంగా ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో 100 ఎకరాలకు పైగా అక్కడ భూములు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తారా లేకపోతే ఆర్టీసీ యాజమాన్యం ఏదైతుందో వారి చేతిలోనే ఉంటుందా అనే ఒక
అనుమానం కూడా గవర్నర్ లేవనెత్తింది. దానికి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే విధంగా సమాధానం ఇచ్చింది. ఏవైతే ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు ఏవైతున్నాయో ఆస్తులన్నీ కూడా ఆర్టీసీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటాయి. కేవలం ఉద్యోగులు ఎవరైతే 43,373 మంది ఉద్యోగులు ఉన్నారో వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడుతుందని చెప్పేసి కూడా గవర్నర్ కి ప్రభుత్వ కార్యదర్శి సమాధానం ఇవ్వడం జరిగింది. దీంతో సంతృప్తి చెందిన గవర్నర్ తమిళసై ఈ నివేదికకు ఆమోద ముద్ర వేస్తూ ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కార్యదర్శి అందరూ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఈ బిల్లుకి సంబంధించి శాసనసభలో ఒక చర్చ వచ్చే అవకాశాలు ఉన్నాయి. శోభ. శ్రీనివాస్, బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కార్మిక సంఘాలు ఏమనుకుంటున్నాయి? శోభ, నిన్నటి నుంచి కూడా కార్మిక సంఘాలు ఉత్కంఠత అయితే ఉన్నాయి. అంటే గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలియకపోవడంతో వాళ్ళు నిన్న ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు వేల సంఖ్యలో ముట్టడి కార్యక్రమానికి రావడం, ఆ తర్వాత గవర్నర్ వెంటనే స్పందించి కార్మికులు చేస్తున్న ఏదైతే ఆందోళన ఏదవుతుందో ఆందోళన చేయాలని తన ఉద్దేశం కాదని, అందులో ఉన్న లొసుగులు ఏవైతే వాటి గురించి తెలుసుకునేందుకే తాను బిల్లును పెండింగ్ లో పెట్టడం జరిగిందని చెప్పేసి వారితో వీడియో కాన్ఫరెన్స్ లో కూడా చర్చించడం జరిగింది. దాదాపుగా కార్మిక సంఘాలకు చెందిన వివిధ నాయకులందరూ కూడా గవర్నర్ తో వీడియో కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ లో గవర్నర్ చెప్పిన సమాధానాలకు వాళ్ళు సంతృప్తి చెంది తాము గవర్నర్ మీద నిర్ణయానికి వదిలేశామని చెప్పడం జరిగింది. గవర్నర్ ఈ రోజు ఏదైతే ఈ నివేదిక మీద ఆమోద ముద్ర వేసిందో వెంటనే కార్మిక సంఘాలన్నీ కూడా అక్కడ ఆయా డిపాల్లో సమావేశం కావడం జరిగింది. వాళ్ళంతా కూడా స్వీట్లు పంచుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి కూడా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబోతున్నారని ఒక ఆనందం అయితే వారిలో వ్యక్తమవుతుంది. వాళ్ళు ఇప్పటివరకు కూడా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యే వాళ్ళు. ఎందుకంటే ఆర్టీసీ అనేది ఒక అటానమస్ బాడీ. దాంట్లో ఆర్టీసీ మీద రన్ అయితేనే వచ్చే లాభాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, అవన్నీ కూడా కార్మిక సంఘాలే భరిస్తూ వచ్చాయి. కానీ కార్మికులే భరిస్తూ వచ్చారు. కానీ ఇకపై అలా ఉండబోదు. తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులైన జీతాలు తీసుకుంటాము, అలవెన్సులు తీసుకుంటాము, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధమైన సౌకర్యం వస్తుందో తమకు వస్తుందన్న ఆనందం వారిలో వ్యక్తమవుతుంది. శోభ. శ్రీనివాస్, ఆర్టీసీ ఆస్తుల కోసమే విలీనం అనే విమర్శలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? శోభ, ఇది ముందు నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన ప్రాపర్టీస్ ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రతి జిల్లాలో కూడా 100 ఎకరాలకు పైగా భూములు ఆర్టీసీకి ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో 134 ఎకరాలు ఉంది. అదేవిధంగా రంగారెడ్డి పక్కకి హైదరాబాద్ అనుకున్న రంగారెడ్డి జిల్లాలో 274 ఎకరాల భూములు ఆర్టీసీకి సొంతంగా ఉన్నాయి. అదేవిధంగా ఆర్టీసీ విషయానికి వస్తే హైదరాబాద్ లో హెడ్ క్వార్టర్స్ చూసాము. హైదరాబాద్ లో కళ్యాణ మండపం, ఆర్టీసీ కళ్యాణ మండపం, ఇవన్నీ కూడా కొన్ని వందల వేల కోట్ల విలువ చేసే ఆస్తులు. దాదాపుగా ఇప్పుడున్న లెక్కల ప్రకారము ఆర్టీసీకి సంబంధించి దాదాపు 80,000 కోట్ల పైచిలకు ఆస్తులు ఆర్టీసీ సొంత సొత్తుగా ఉంది. సో ఈ విలీనంతో ఈ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి బదలాయిస్తాయేమో అన్న ఒక అనుమానాన్ని ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ ఆస్తులు వెనక ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతే అవన్నీ కూడా మళ్ళీ ఇతరులకి ఏ విధంగా చేరిపోతాయన్న ఒక భయంతో వాళ్ళంతా కూడా అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరిగింది. అయితే ఆ విమర్శలకు చెక్ పడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా గవర్నర్ కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే ఆర్టీసీ యాజమాన్యానికి చెందిన ఆస్తుల విషయంలో తాము ఎక్కడా కూడా ప్రభుత్వంలోకి తీసుకోవడం లేదు, అవన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం కిందే ఉంటాయి, ఆర్టీసీ ఆస్తుల కిందే ఉంటాయని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రతిపక్షాలు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆస్తులని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఆర్టీసీ యాజమాన్యం చేతుల్లో ఉంటాయి. కాబట్టి ఇక ప్రభుత్వం ఉద్యోగులుగా చేసేందుకు ఏ కార్యాచరణ రూపొందించాలన్న దాని మీద ఇప్పుడు సిద్ధమైంది. శోభ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.